శివుణ్ణి బోళా శంకరుడు అని పిలవడానికి కారణం ఆయనకు ప్రాపంచిక లౌక్యం తెలియని అమాయకత్వం ఉందని, భక్తుల కోరికలను త్వరగా సులభంగా తీర్చే గుణం ఉందని, ఆయనను ఆరాధించే భక్తుల పట్ల దయతో ఉంటారని, అందుకే బోళా శంకరుడిగా ప్రసిద్ధుడయ్యారని అంటారు. శంకరుడు అనగా మంగళం, క్షేమం, శాంతిని ప్రసాదించేవాడు అని అర్థం. శివుడు తన భక్తుల పట్ల అత్యంత దయగలవాడు, వారి కోరికలను త్వరగా తీరుస్తాడు. ఈ గుణమే శివుణ్ణి బోళా శంకరుడిగా మార్చివేసింది. శివుడు చాలా శక్తివంతమైన దైవమైన సృష్టిలోని అంశాల పట్ల దయాగుణంతో ఉంటారని భావిస్తారు. అందుకే ఆయనను బోళా శంకరుడిగా అభివర్ణిస్తారు. శివుడి దయాగుణం, భక్తులకు సులభంగా లొంగిపోయే స్వభావం అన్నీ కలిపి బోళా శంకరుడు అని పిలిచేలా చేశాయి. అందుకే శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. వీటన్నిటికీ ఆయన దయా దాక్షిణ్యాలే కారణమని చెప్పవచ్చు. ఎందుకయ్యా నీకింత దయ, మా వాడలో నడిచేవో, మర్మం భేదో తెలుపగనే మమ్ము ప్రేమతో పిలిచేవో. భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలున్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి అంతర్గత పరిణతికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. శరణంటూ వచ్చిన వారిని అనుగ్రహించి అభయమిచ్చి కష్టాలను నెరవేర్చే మహాదేవుడు శంకరుడు. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించి మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి ధ్యానిస్తే ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనకు అండగా ఉంటుంది. శివుని దయకు సంబంధించిన ఓ దృష్టాంతాన్ని ఈ సందర్భంగా తెలుసుకుందాం. నవగ్రహాల్లో చంద్రుడు కూడా ఒకరు. దక్షుని 27 మంది కుమార్తెలను వివాహం చేసుకుంటాడు చంద్రుడు. ఆ సమయంలో తన భార్యల్లో ఒకరైన రోహిణి పట్ల మాత్రమే పక్షపాతంతో వ్యవహరించడం సంఘర్షణకు దారితీస్తుంది. చంద్రుడు తన ఇతర కుమార్తెలను నిర్లక్ష్యం చేసినందుకు ఆగ్రహంతో దక్షుడు అతని తేజస్సును కోల్పోయి నెమ్మదిగా నశించమని శపిస్తాడు. ఈ శాపం చంద్రుని ఉనికికి ముప్పు తెచ్చిపెడుతుంది. నిరాశ, పశ్చాత్తాపంతో చంద్రుడు మోక్షం కోసం శివుని ఆశ్రయించి ప్రార్థిస్తూ తీవ్రమైన తపస్సు చేస్తాడు. చంద్రుని భక్తికి, సంకల్పానికి శంకరుడు ముగ్ధుడై తన తలపై నెలవంకను ఉంచి దక్షుని శాపాన్ని పాక్షికంగా తొలగించి చంద్రుని కాంతి,